హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ పెట్ కేర్ అండి. పెట్స్ పెంచే ప్రతి ఒక్కరికి నా వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ సింబల్ కూడా మీరు క్లిక్ చేయండి. ఎందుకంటే నేను లైవ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఏ వీడియోస్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఎంతోమందిని సపోర్ట్ చేస్తున్నారు, మాలాంటి చిన్న ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. సో అంతేకాకుండా ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేసింది ఏమనగంటే పెట్స్ మనం పెంచుతున్నప్పుడు దానికి ట్రైనింగ్ అనేది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం పెట్స్ పెంచేటప్పుడు ఇంట్లో పార్టీ చేసేయడం గట్టా చేస్తాయి కదా. సో అలాంటివి ఏవి చేయకుండా మనం ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అగ్రెసివ్ అవ్వకుండా, అలాగే మనం చెప్పిన మాట ప్రతిదీ వినడానికి. ఇప్పుడు చూడండి, చైనా డాగ్స్ అవి చూసారు కదా, మనం యూట్యూబ్లో ఎప్పుడు చూస్తూ ఉంటాం. అవి ఎంత బాగా వాళ్ళు చెప్పినట్టు బాగా వింటాయి కదా. సో అంత బాగా మన డాగ్స్ కూడా మన వినాలి అంటే వాటికి చిన్నప్పటి నుంచి మన పిల్లలతో ఎలా మాట్లాడతాం, మన పిల్లలకి ఎలా నేర్పిస్తామో, ప్రతి ఒక్కటి వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్తామో, అలాగే మీరు పెంచుకున్న పెట్స్కి కూడా అర్థమయ్యేలా చెప్పండి. మనం చెప్పే ప్రతి ఒక్కటి కూడా మనకంట వాటికి వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా మన పిల్లల కన్నా తొందరగా అవి ఐడెంటిఫై చేసుకుంటాయి. ప్రతిదీ కూడా మనం చెప్తూ ఉంటే, అంటే మనం ఏదైనా ట్రీట్స్ ఇస్తూ వాటి తినడానికి స్నాక్స్ రూపంలో ఉంటాయి కాబట్టి పెట్ షాపుల్లోని స్నాక్స్ రూపంలోని ఒక్కొక్కటి ట్రీట్ ఇస్తూ మనం చెప్పేది చూసారే కదా. చిన్నపిల్లలు ఎంత బాగా చూసారో, హెల్మెట్ ఎలా మోసుకెళ్తుందో ఇచ్చే ట్రైనింగ్ బట్టి ఉంటాయి అనమాట. ఇచ్చే ప్రతి ఇది కూడా అవి చాలా బాగా చేస్తాయి. ఇప్పుడు డాగ్ షోలో మీరు చూసినట్లయితే ఎంత బాగా అవి షోలోని అంతమంది జనం ఉన్నా కూడా భయపడకుండా, టెన్షన్ పడకుండా అవి ఎంత బాగా వాళ్ళు ట్రైనర్స్ ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారో అంత బాగా అవి ట్రైనింగ్ చేస్తాయి షోల్లో చూసినట్లయితే. సో అంతే విధంగా అంటే మీ అంత మన పెంచుకునే డాగ్లో అంత అవసరం లేదు అని అనుకునే వాళ్ళు మామూలు మన ఇంట్లోనైనా సరే మనం ట్రైనింగ్ ఇవ్వాలి కదా. మనం చెప్పిన మాట వినడానికైనా బయట వాకింగ్ తీసుకెళ్ళేటప్పుడు అగ్రెసివ్ అయిపోకుండా, పిల్లలు ఉండేటప్పుడు కరడం గట్ట కాకుండా గంభీరం అవ్వకుండా, ప్రతిదానికి మనల్ని కరడం గట్ట చేస్తుంది. అగ్రెసివ్ అయిపోవడం, కలవడిపోవడం, వ్యాక్సినేషన్ చేసేటప్పుడు చేయించుకోకపోవడం, బయట తిప్పేటప్పుడు ఈదుకోకలు ఏవైనా వస్తే వాటి మీద ఎగరడం, ఫోర్స్ లాగడం. సో ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట మీరు ట్రైనింగ్ ఇవ్వడం వల్ల. డాగ్స్కి కంపల్సరీ మీరు ట్రైనింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ చిన్నప్పటి నుంచి మీరు ఇంట్లోనే యూట్యూబ్లో చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. సో మీరు ట్రై చేయలేని ఎడల ఇలాంటి ట్రైనర్స్ ఉంటారనమాట. సో ఇలాంటి ట్రైనర్స్ మన అన్ని దిక్కులా ఉన్నారు. సో మీ డాగ్ని మీరు చెప్పినట్లయితే 1 మంత్ 2 మంత్స్లో మీకు ట్రైన్ చేసి ఇస్తారనమాట. మీకు ఏమేమి కావాలి, దాని నుంచి మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మీ ఆప్షన్ అనమాట. లేదు అంటే వాళ్ళు ఏం చెప్తారనేది దాన్ని బట్టి అయినా సరే మీ ట్రైనింగ్ అనేది ఉంటుంది. 1 మంత్ 2 మంత్స్ అంతే. సో మోస్ట్లీ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకోండి. సబ్స్క్రైబ్ చేయండి.